హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను ఎగ్ పులావ్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు కోడిగుడ్లు, ఇలాచీలు, లవంగాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర. ఇప్పుడైతే నేను ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ హీటెక్కింది. లవంగాయలు, ఇలాచీలు, ఇప్పుడు బండ పువ్వు, బిర్యానీ ఆకు, ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొంచెం దూరంగా వేయించుకోవాలి. ఉల్లిపాయ అయితే మనకి వేగింది ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం పేస్ట్ పచ్చిపచ్చి వేయించుకోవాలి. ఇప్పుడైతే గుడ్లు వడగొడుతున్నా. ఎగ్ పలావ్లా గుడ్లు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. అప్పుడప్పుడు పిల్లలకి ఇంట్లో చేసి పెట్టాలి. ఏం లేనప్పుడు వాళ్ళ మమ్మీ మాకు ఏదైనా చేసి పెట్టన్నప్పుడు ఇలా మనం ఎగ్ పులావ్ చేస్తే చాలా బాగుంటుంది. గుడ్డు అనేది మనం కలుపుకోవాలి. ఈ ఎగ్ అనేది మనకు బాగా వేగాలి. ఉన్న కౌసు వాసన అంతా వెళ్ళిపోయినాక తర్వాతనే ఏదైనా వేసుకోవాలి. అప్పుడే మనకు బిర్యానీ అనేది. ఎగ్ అయితే మనకు మంచిగా వేగింది. ఇప్పుడు దీనిలో నేను ముందుగానే దంచి పెట్టుకున్న మసాలా మసాలా చేస్తున్నా. మసాలా కారపొడి. ఇప్పుడు కారపొడి తగినంత వేసుకోవాలి. ఇలా మంచిగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పెరుగు వేసి మొత్తం మిక్స్ చేయాలి. ఇలా అంతా మిక్స్ చేయాలి. దీనిలోనే కొంచెం ఉప్పు ఒక స్పూను, దీనిలోనే కొద్దిగా కొత్తిమీర వేసి అంతా మిక్స్ చేయాలి. ఇలా ఒక 5 సెకండ్ల మనం ఉంచిన తర్వాత ఇప్పుడైతే నేను ముందుగానే కడిగి పెట్టుకున్న రైసు అదైతే వేస్తున్నా. ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా అంటే సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. ఎవరైనా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. రైస్ అంతా ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. అంతా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో వాటర్ పోసుకోవాలి. నేనైతే మా పావుతోటి పోసిన బియ్యం 2 చెంచాల నీళ్ళు పడతాయి ఫ్రెండ్స్. బస్ ఇప్పుడు అంతా కలుపుకొని మూత పెట్టేస్తే అయిపోతుంది. చూసారా అంతా ఉడుకుతుంది. ఇంకా కొంచెం వాటర్ అనేది ఇనికినాక గ్యాస్ అనేది చిన్నగా పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనకు వాటర్ ఇంకాయి. దీనిలోనే మనం ఉడకబెట్టిన గుడ్లు పెట్టుకుందాం. ఇలా ఒక 4 గుడ్లు ఉడకబెట్టాను. ఇప్పుడు కొత్తిమీర ఇలా చల్లుకొని ఒక 2 నిమిషాలు ఫ్రెండ్స్ మూత పెట్టి దింపితే మనకైతే పులావ్ అయితే రెడీ అయినట్టే. చూడండి ఫ్రెండ్స్, మనకైతే రైస్ అయితే ఉడికిపోయింది. ఇలా చూడండి ఎంత బాగుందో. దీనిలోకి మనకు ఏ సూప్ అవసరం ఉండదు ఫ్రెండ్స్. దీంతో మనం వట్టిగానే తినచ్చు. అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది మనకు. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.